కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతిల నెహ్రూ అట్టహాసంగా నామినేషన్ వేశారు. శుక్రవారం ఉదయం జగ్గంపేటలోని గ్రామదేవత రావులమ్మ తల్లిని దర్శించుకుని నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి జగ్గంపేట ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. తన నామినేషన్ను శుక్రవారం ఉదయం 11:19 ఆర్ఓకు సమర్పించారు. ఈ సందర్భంగా జ్యోతిల నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందన్నారు. నిడంబరమైన విధానంలో ఎన్నికల నిబంధనలను అనుసరించి నామినేషన్ వేయడం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రారంభం నుంచే నిర్వచనం పలికే విధంగా ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేశామన్నారు. జగ్గంపేట నియోజకవర్గం నుండి కూటమి అభ్యర్థిగా నాకు అవకాశాన్ని ఇవ్వడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మంత్రి గారు ఎలా చూడండి సార్. ఇంకోటి అయిపోతుంది చూడండి. అదే ఒకసారి నుంచి పెడతాం. అదే వచ్చారండి, వచ్చాక తీసుకోవచ్చు. జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఒక స్థానాన్ని భర్తీ చేయడం అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన జ్యోతుల వెంకటప్పారావు అనే నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వ్యవస్థాపరమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటానని, భారతదేశపు సార్వభౌమత్వాన్ని, సమైక్యతను కాపాడుతానని. జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. నిడాంబరమైనటువంటి విధానంలో ఎన్నికల నిబంధనలను అనుసరించి నామినేషన్ వేయాలి అనేటటువంటి ఆలోచనతో ప్రజాస్వామ్యానికి ప్రారంభం నుంచే నిర్వచనం పలికే విధంగా ఈ నిర్ణయం తీసుకుని ఆర్భాటం లేకుండా ఈరోజు నామినేషన్ వేసినటువంటి పరిస్థితి. జగ్గంపేట నియోజకవర్గ ప్రజలను అభ్యర్థించేది నామినేషన్ వేసినటువంటి ఈ శుభ సందర్భంలో 41 సంవత్సరాలుగా, సుమారు 42 సంవత్సరాలుగా ఎన్నికల్లో నెగ్గినా వాడినా మీతో మమేకమై పనిచేస్తున్నాను. నెగ్గినాడు మీతో ఉన్నాను, వాడినాడు మీతో ఉన్నాను, మీ కష్టకాల్లో పాలుపంచుకున్నాను. మళ్ళీ అదే విధానంతో ఇవాళ మరి ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను అభ్యర్థత్వం ఖరారు చేశారు. మరి అది జగ్గంపేట నుంచే ఖరారు చేయడం అంటే నేను ఏదైతే కంటిన్యూగా జగ్గంపేటతో ఉన్నానో మళ్ళీ అదే జగ్గంపేటలో నాకు అభ్యర్థిగా ఇవ్వడం అన్నది అదృష్టంగా భావిస్తూ మరి మీతో మమేకమై ఉన్నటువంటి నన్ను నెగ్గించుకుని మీకు సేవ చేసేటటువంటి అదృష్టాన్ని కల్పించాలి నాకని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గ ఓటర్ మహాశయులందరినీ కూడా నామినేషన్ వేసినటువంటి శుభ సందర్భంలో ప్రప్రథమంగా అభ్యర్థిస్తూ జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. నిడాంబరమైనటువంటి విధానం